విడుదల చేస్తారా లేదా? రిలీజ్ అయిపోయింది కదా. అంటే ఈరోజు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను ఆ స్క్రిప్ట్కి బందీ అయిపోయాను. సో బట్ ఈ బందీ కట్టడం, ఈ బంధించడం ఇది మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు. అది తర్వాత ఐల్ బి ఫ్రీ. అండ్ ఇది కూడా నేను కావాలని చేశాను, ఎందుకంటే ఇది నా సినిమా థీమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి కొంచెం డిఫరెంట్గా కూడా పబ్లిసిటీ చేయాలి, ఒక స్టేట్మెంట్ చేయాలి, అటెన్షన్ తీసుకురావాలి, అది కూడా ఒక పాజిటివ్ వేలో. నెగటివ్ వేలో ఏదో గొడవ చేసి నేను ఇది ఏమీ చేయలేదు. సో అందుకే. కానీ మీరు చెప్పినట్టు ఐ విల్ ఆఫ్టర్ 1 hour ఐ విల్ రిమూవ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆదిత్య గారు. ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, బందీ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ మీ కెరియర్లో. ఇందులో చాలా హడల్స్ ఉన్నాయి. సో మీరు బాగా ఫేస్ చేసిన హడల్స్ ఏంటి? ఎందుకంటే మొత్తం కూడా ఫారెస్ట్లో ఉంటుంది షూట్ అనేది. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు రియల్టీగా? సార్ నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారా లేదా నాకు తెలీదు, బట్ ప్రతిరోజు మనం ప్రాణాలు రిస్క్లో పెట్టుకొని మేము షూటింగ్ చేశాను. అంటే ఆ అడవిలో ఉన్న విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి ఎంత కష్టాలు, అక్కడ నడవాలంటే ఎంత కష్టాలు, అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళాలంటే ఎంత కష్టాలు, అక్కడ అండర్ వాటర్ చేయాలంటే. ఇట్లాంటి చాలా సందర్భాలు జరిగింది. మేము టైగర్ జోన్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి వెళ్ళి కూడా షూటింగ్ చేశాను. ఆ షూటింగ్ స్పాట్లో ఫ్రెష్ టైగర్ పాజ్ చూశాను. అదే స్పాట్లో జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఒక టైగర్ వచ్చేసి వాటర్ కూడా తాగారు. అలాగే రంపచోడవరంలో నేను ఒక డ్రోన్ డైరెక్టర్ గారు ఒక డ్రోన్ షాట్ తీసినప్పుడు నేను కొండల పైన పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ టైంలో అందరూ చాలా నాతో దూరంగా ఉన్నారు, ఓన్లీ మాత్రం డ్రోన్ నా దగ్గర ఉంటుంది. సో అందరూ కింద ఉన్నారు, నేను కొండల పైన ఉన్నాను. సో ఆ టైంలో ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ వాళ్ళు నా వెనకాల పడ్డారు. ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ ఒక అడవిలో ఒక పర్సన్ వెనకాల పెడితే ఎలా అవుతుంది, అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కానీ జస్ట్ మాత్రం ఆ డ్రోన్ సౌండ్ వల్ల వాళ్ళు పారిపోయాడు. ఇంకా ఎన్నో ఒకసారి మనం షూటింగ్ చేసినప్పుడు ఒక 7-8 days తర్వాత షూటింగ్ చేసినప్పుడు కోతిలు వచ్చి మా హార్డ్ డిస్క్ బ్యాగ్ పట్టుకుని పారిపోయాడు. అర్థం చేసుకోండి సార్, అది 8 to 10 days. ఇది చెప్పాలంటే కామెడీ ఉంది, కానీ మా మీద జరిగిన ట్రాజెడీ. సో ఒక రోజు షూటింగ్ ఆపేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి లక్కీగా మాకు మళ్ళీ ఆ బ్యాగ్ దొరికిందండి. ఇలాగే చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే పాములు కనిపించడం 2-3 సారి. ఇంకా అక్కడ జంగల్లో షూటింగ్ అన్నప్పుడు లీచెస్ అంటారు కదా, 3 days వరకు, మధుగారు మీకు గుర్తుందా, 3 days వరకు ఆ లీచెస్ నా బాడీ మీద. అంటే నాకు డే అండ్ నైట్ షూటింగ్ నడుస్తుంది, నా బాడీలో లీచెస్ కూడా ఉన్నాయి, అది కూడా నాకు తెలియదు. సో నెక్స్ట్ డే ఇది నాకు చాలా ఇరిటేషన్ అవుతుంది. అట్లాంటివి చెప్పినప్పుడు కొంతమంది ఊర్లో, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఆ ఆదివాసీలు వచ్చేసి, అరే భయ్యా మీ మీద ఈ లీచులు ఉన్నాయి, వాళ్ళు ఇది రక్తం అన్నీ తాగుతారు, సో ఇది తీయాలి ఇక్కడ నుంచి, ఇది నైఫ్తో, దానికి హాట్ నైఫ్తో. ఇట్లాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సో రియల్లీ ఇట్ వాజ్ గ్రేట్. బట్ చెప్పేది ఏంటంటే అది కూడా తక్కువ స్ట్రగుల్స్. అది అంటే ఒక సినిమాకి బయటికి తీసుకురావాలంటే అది ఆ స్ట్రగుల్తో కంపేర్ చేస్తే అది స్ట్రగుల్స్ తక్కువే. సో ఈ సినిమా పబ్లిసిటీ చేసుకోవడం, ఈ సినిమాకి కరెక్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం, అది ఇంకా అది ఎక్కువ స్ట్రగుల్స్ నాకు అనిపిస్తుంది ఆ స్ట్రగుల్స్ కంటే. కానీ ఆదిత్య గారు, సో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒకటే మనిషి చుట్టూరు కథ అంతా తిరగడం. అయితే పంచభూతాలని ఇంక్లూడ్ చేశారు కదా, సో ఈ అన్ని కాన్సెప్ట్ చేసినప్పుడు మీకు బాగా భయం వేసిన కాన్సెప్ట్ ఏంటి? వాటరా, లేదంటే లైక్ ఎవ్రీథింగ్లో? నాకే అంటే చిన్నప్పటి నుంచి వాటర్ అంటే కొంచెం భయం. ఆఫ్ కోర్స్ నాకు స్విమ్మింగ్ అన్నీ తెలుసు, బట్ ఆ వాటర్ ఫాల్స్లో షూటింగ్ చేసినప్పుడు కూడా నాకు చాలా భయం పట్టింది. ఇంకోటి అండర్ వాటర్ షాట్స్ కూడా చేశాను. రంపచోడవరంలో ఒక ఫ్రెష్ వాటర్ లేక్లో లోపల కూడా దిగాను. అండ్ మళ్ళీ ఆ పిరానా షాట్స్ కోసం మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ వి డిడ్ ఇన్ అ స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్లో కొన్ని షాట్స్ కూడా, విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా తీయడం జరిగింది. సో బట్ ఐ థింక్ దట్ all elements of nature are very important for us and we should not fear any element, and because of all elements of nature, ఆ పంచభూతాలు వల్ల వీఆర్ హియర్. అండ్ మా శరీరంలో కూడా
మా దాంట్లో కూడా దిస్ ఇస్ ఆల్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 5 ఎలిమెంట్స్. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ డూయింగ్ దట్. అండ్ సో రఘు గారు, సో హాయ్ అండి. యా, అంటే యాక్చువల్లీ ఒకళ్ళనే చూపించే కాన్సెప్ట్లో అంతకుముందు హన్సిక గారిది కూడా 105 అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమా అంతా కూడా త్రూఅవుట్ ఆవిడ మీదే షూట్ చేస్తూ కొన్ని హెలోజినేషన్స్ ద్వారా చేస్తారు. సో మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలాగే తీయాలి అని అనుకున్నారంటే, మేబీ మీరు అది చూసుండకపోవచ్చు ఆ సినిమాని. సో ఇలాగే వెళ్తే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారా ముందుగానే? మ్యామ్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఇట్స్ టోటల్ మనుషులు, ఎమోషన్స్, ప్రకృతి, మన జీవితాలు అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది. మిగతా సినిమాలు చాలా మంచి సినిమాలు వచ్చాయి మీరు చెప్పినట్టు, ఇస్ వండర్ఫుల్ మూవీస్. ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ జోన్, ఒక టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్కి సెట్ అయ్యేది, ఒక ఎమోషన్, ఒక భయంలో. కానీ ఇది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్, ప్రతి మనిషి ఇండైరెక్ట్గా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. దాని కొరకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక పార్ట్. ఆదిత్య ఓం గారు, సో హాయ్ సార్. హలో అండి. సో కంగ్రాట్స్, అండ్ చాలా బాగుంది అండ్ వన్ మ్యాన్ షో కనిపించింది. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు అన్నారు 2.0 అని అన్నారు. ఏంటి మరి మాకు ఆఫ్టర్ బిగ్ బాస్ పెద్దగా ఆదిత్య ఓం ఇక్కడ కనిపించట్లేదు. సో ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎనీ పెద్ద ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? సో ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఏమైనా యూజ్ అయిందా మీకు? ఓకే, సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇది నా సెకండ్ రిలీజ్. ఫస్ట్ ఆది పర్వం సినిమా మంచు లక్ష్మి గారితో ఆల్రెడీ వచ్చింది. ఇది నా సెకండ్ రిలీజ్. అండ్ 2.0 నేను చెప్పను, బికాజ్ ఐఎమ్ ద సేమ్. 2.0 చెప్పాలంటే ఇంకా 10 years తర్వాత. బట్ డెఫినెట్లీ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్ నాకు మంచి ఉపయోగం పడిందండి. ఎందుకంటే ఆదిత్యం ఎవరు 90s జనరేషన్కి 2000 జనరేషన్స్కి చాలా బాగా తెలుసు. బట్ ఈ కొత్త జనరేషన్కి వాళ్ళకి నా గురించి ఎంత పెద్దగా తెలియదు, ఎందుకంటే నా లాస్ట్ 10-12 yearsలో నా సినిమాలు పెద్దగా ఆడలేదు. సో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి, ఒక కొత్త జనరేషన్తో నాకు నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేయడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాను. సో అది నాకు బాగా ప్లస్ అయింది. ఇంకోటి, ఆ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి అది ప్రతి కంటెస్టెంట్కి నేను చాలా అది క్లియర్గా చెప్తున్నాను. దే డు నాట్ నో. అండ్ ఒక సినిమా ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిల్మ్స్, టాలీవుడ్లో కూడా బాలీవుడ్లో. సో ఇట్ హ్యాస్ డెఫినెట్లీ బికమ్ అ ప్లస్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా తర్వాత ఇమీడియట్లీ షణ్ముఖ అనే సినిమా కూడా వస్తుంది. దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇమీడియట్లీ ఇది 21st రిలీజ్. ఆది సాయి కుమార్ హీరో, అవికా గౌర్ హీరోయిన్, నేను విలన్గా. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక సినిమా నాది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా ఒప్పుకున్నాను. సో నేను అనుకున్న ప్రకారంగా బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అయింది. ఇంకొకసారి నాకు ఒక సెకండ్ రికగ్నిషన్ కూడా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి బందీలు లాంటి చాలా సినిమాలు చేయాలి, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు మళ్ళీ ఒక బ్రాండింగ్ కానీ అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, బందీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్క్రీన్ మీద ఆదిత్యవం గారు స్కోర్ చేస్తే, బిహైండ్ ద స్క్రీన్ సినిమాటోగ్రాఫర్ మధుసూదన్ గారు బాగా స్కోర్ చేశారు. నేను సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకు ఎక్కువగా సినిమాటోగ్రాఫరే కనిపిస్తూ ఉన్నారు. ఆయన తాలూకు వర్క్ ఉంది. మీ ఫర్దర్ స్టెప్స్ అలాగే ఉన్నాయా ఏంటి? అవునండి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఓన్లీ మాత్రం ఒక ఇమేజ్లోనే బందీ ఉండడం కరెక్ట్ కాదు. బందీ సినిమా చేయొచ్చు కానీ బందీగా ఉండకూడదు. సో అక్కడి నుంచి బయటికి రావాలి. ఇంకోటి, నా కెరియర్ ఈ స్టేజ్లో నాకు ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఈ స్టేజ్లో ఉన్న నేను గట్టిగా ఒక మాట అంటే, విజయ్ సేతుపతి గారు ఇట్లాంటి రోల్స్ ఇప్పుడు తమిళ్ సినిమాలు చేస్తున్నారు. అట్లాంటి రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అట్లాంటి అవకాశాలు వస్తే ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ ఐ కెన్ డూ ఇట్. అది కూడా నాకు నమ్మకం ఉంది నా అబిలిటీస్ మీద. సో ఐ విల్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కానీ ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ద్వారా టేక్ ఆఫ్ వచ్చింది, అది దాంట్లో అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను బందీ చేశాను బిగ్ బాస్ ముందు, ఆది పర్వం చేశాను బిగ్ బాస్ ముందు, దానం కూడా బిగ్ బాస్ ముందు జరిగింది. అఫ్ కోర్స్ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యాను, దాంట్లో అసలు అది డౌట్ లేదు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఆదిత్యం ఇస్ బ్యాక్. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంబ్యాక్తో చాలా హ్యాపీగా ఉన్నారు చాలామంది. సో ఊహించిన విధంగా ఒక డిఫరెంట్ మూవీని అయితే తీశారు. అండ్ అందులో పర్టికులర్గా చూస్తే ఎలుగుబంటి ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ అది. సో ఆ ఎపిసోడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దాని గురించి ఎంత కష్టపడ్డారు? అయ్యో,
ఎలుగుబంటి కాస్ట్యూమ్ లోపల నేనే ఉన్నాను. ప్లీజ్ అంటే వీ హ్యావ్ రిలీజ్ ద మేకింగ్ ఆల్సో, మా హ్యాండిల్స్లో చూడండి. సో ఆ ఎలుగుబంటి కాస్ట్యూమ్ వేసుకుని ఆ జంగల్ ఫ్లోర్లో పాకోవడం, అది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ చాలా స్టంట్స్ కూడా ఆ కాస్ట్యూమ్ లోపల ఉన్నా కూడా చేశాను. దట్ కాస్ట్యూమ్ వాజ్ వెరీ హెవీ, చాలా భారం ఉండేది ఆ కాస్ట్యూమ్కి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 kg కాస్ట్యూమ్. అండ్ అది కూడా ఆ టెంపరేచర్లో, ఆ సమ్మర్ సీజన్లో, అది ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ మీ అండ్ ద డైరెక్టర్ సార్, వి బోత్ ప్లాన్ దట్ సీక్వెన్స్. అండ్ సో దట్ సీక్వెన్స్ ఇస్ వెరీ వైటల్ టు ద ఫిల్మ్. ఆ సినిమాకి కరెక్ట్గా చెప్పాలంటే ప్రాణం అండి అది. అది ఒక ½ an hour బిట్ సెకండ్ హాఫ్లో వస్తుంది. సో ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్, బట్ సమ్హౌ ఐ కుడ్ డూ ఇట్. నాకు అంటే 4 years తర్వాత కూడా ఐ క్యాన్ డూ దట్ నాకు తెలియదు, ఎందుకంటే 4 years తర్వాత ఐ విల్ బీ మోర్ దెన్ 50. సో ఐ డు నాట్ నో దాట్. బట్ లాస్ట్ 2 yearsలో అది చేయగలిగాను, దాంట్లో డౌట్ లేదు. సార్, రాజకీయంకి వెళ్ళాలంటే చాలా డైరింగ్ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఎవరండి? మీరే కదా? చాలా డైరింగ్ ఉండాలి. అండ్ కొంచెం మ్యానిపులేషన్స్ కూడా చేయాలి. అండ్ చాలా రకంగా ఒక పర్సన్ ఒక యాక్ట్ చేయాలి. ఒక ఇయర్లో ఒక వేషం, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక వేషం, ఇంకొక ఇయర్లో ఇంకొక వేషం, ఈ ఇయర్లో ఒక ఐడియాలజీ, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక ఐడియాలజీ. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఫిట్ ఫర్ దాట్. నేను అనుకున్న ప్రకారంగా నేను రాజకీయంకి వెళ్తే కూడా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ వన్ ఐడియాలజీ, ఐల్ బీ లైఫ్ లాంగ్ దేర్ ఇన్ వన్ ఐడియాలజీ. సో అది నా ఆలోచన. అండ్ కానీ నా లాంటి పర్సన్కి రాజకీయం అసలు పడదు. ఆదిత్య ఓం గారు సార్, ఆదిత్య ఓం గారు సార్, ఎక్కడ సార్? హియర్ సార్ యా సార్, ఇలాంటి మూవీస్ అనేవి రావడం చాలా రేర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగున్నారు సార్. అంటే ఈ మూవీలో ఒక న్యూడ్ సీన్ అనేది ఒకటి ఉంది సార్. అది అంటే అలాంటి సీన్ చెప్పేటప్పుడు మీరు ఎలా రియాక్షన్ అయ్యారు, అది ఎలా చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మూవీస్ రావడం నిజంగా చాలా తక్కువ. సో ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్, నేను నిజంగా మళ్ళీ మీరు చెప్తున్నాను, ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్ గోస్ టు రాఘవ్ గారు. ఎందుకంటే ఇట్ ఈస్ హిజ్ సీడ్, ఇట్ ఈస్ హిజ్ ఐడియా. అండ్ అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, డైరెక్టర్ ఇట్లాంటి డిమాండ్ చేసినప్పుడు, మనం ఎప్పుడైనా ఆ స్క్రిప్ట్కి, ఆ డైరెక్టర్కి ఉన్న పరిస్థితులకి న్యాయం చేయాలి. సో ఇప్పుడు వరకు ఇది నేనే ఫస్ట్ టైం ఇట్లాంటివి చేస్తున్నాను, అట్లాంటివి జరగలేదు. గతంలో కూడా నేను చూశాను, అభయ్ సినిమాలో కమల్ హాసన్ గారు కూడా ఇట్లాంటివి చేశారు. తెలుగు సినిమాలు చూస్తే నాకు గుర్తుంది, శ్రీకాంత్ గారు ఆపరేషన్ దుర్యోధన్ సినిమాలు కూడా, లేటెస్ట్గా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలు కూడా. సో బట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు హీ హ్యాస్ టు బీ వన్ విత్ నేచర్. ఒక మనిషి ఒక ఆది కాలంలో ఎలా ఉండేది, ఆ కాన్సెప్ట్ అది, దట్ ఈస్ వాట్ హీ వాంటెడ్ టు కన్వే. సో ఆ బట్టలు ఉంటే ఆ కాన్సెప్ట్ కన్వే అస్సలు అవ్వదు. సో అందుకే నేను ఆ డైరింగ్ చేశాను. అండ్ డైరెక్టర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, నా డైరెక్టర్ గారికి, రాఘవ్ గారికి అండ్ డిఓపి గారికి, చాలా కొంచెం పొయిటిక్గా తీయండి, ఇది చూస్తే ఒక పెయింటింగ్ లాంటి కనిపించాలి. సో అది జరిగింది. సోషల్ సర్వీసెస్ అవన్నీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ సంబంధించి అని. సో ఫర్దర్గా మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి అపార్ట్ ఫ్రమ్ మూవీస్? దత్తకం తీసుకోవడం చాలా పెద్ద వర్డ్. అక్కడ నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను. అది కూడా మా విజయవర్మ బ్రదర్ లాంటి ఆయన నాకు మోటివేట్ చేస్తూ, నాకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో కొత్తగా మేము ఒక 6 వాటర్ ప్లాంట్ కూడా అక్కడ కట్టాను. ఒక 6 వాటర్ ప్లాంట్ నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా సంథింగ్ వీఆర్ ప్లానింగ్. సో దిట్ ఈస్ ఎవ్రీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ, అండ్ సెలబ్రిటీస్కి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్ మచ్ గ్రేటర్. సో ఐ ట్రై టు డూ దట్ ఇన్ మై ఓన్ వే, అండ్ ఆల్ బాగానే నడుస్తుంది. ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ ఎవ్రీ డే. ఆదిత్య గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో అండి. హలో. సో సక్సెస్ సాధించారు సార్. థియేటర్స్ ఒక థియేటరా 100 థియేటర్లా కాదు, సక్సెస్ మెయిన్, ఆడియన్స్కి రీచ్ చేశారు, చాలా సంతోషం. సో ఇటువంటి సబ్జెక్ట్స్ చేసేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ వాళ్ళు కోఆపరేషను ఇంపార్టెన్స్ అంటారు, వాళ్ళ గురించి చెప్తారా? అంటే ఫ్యామిలీ వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే పర్సన్ కెనాట్ డూ ఎనీథింగ్. బికాజ్ అది ప్రతి పర్సన్కి, అండ్ ముఖ్యంగా ఒక క్రియేటివ్ పర్సన్కి చాలా ముఖ్యం, ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్.
ఎందుకంటే బయట మనం ఫైట్ కానీ అన్ని పోరాడాలు చేసుకోవచ్చు, కానీ ఇంట్లో అట్మాస్ఫియర్ మంచిగా లేకపోతే ఒక పర్సన్కి చాలా కష్టాలు, ముఖ్యంగా ఒక ఆర్టిస్ట్కి. ఎలాగైనా ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ మై వైఫ్ అండ్ మై family and my mother that I could, I am able to do all this work, and I'm so busy. సో ఈ సబ్జెక్ట్ ఒప్పుకోవడానికి ముందు హోంవర్క్ ఏం చేశారు? ఎన్ని రోజులు ప్రిపరేషన్ అయినారు? అసలు ఇంత ఇది డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ వేలు వెళ్ళాలి క్యారెక్టర్ పరంగా. హోంవర్క్ చాలా చేశాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర కూర్చొని, సార్ అడవిలో ఏమేమవుతుంది, అడవిలో ఏమైతే ఏమవుతుంది, అడవిలో ఎలా అది చేయాలి. కానీ నాకు మెయిన్ ఛాలెంజ్ ఈ సినిమాలో ఏంటంటే, మేము పార్ట్స్లో షూటింగ్ చేశాం. ఒకసారి 10 days షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఒక 10 days షూటింగ్, ఇట్లాంటి 2-3 years వరకు షూటింగ్ చేశాను. సో మళ్ళీ ఆ క్యారెక్టర్కి వెళ్ళాలంటే, మళ్ళీ ఆ డెప్త్కి వెళ్ళాలంటే నాకు కొన్ని కష్టాలు అనిపించింది. సో ఫర్ దాట్ ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఫిజికల్ ఛాలెంజెస్ మెంటల్ ఛాలెంజెస్ కంటే ఎక్కువ అనిపించింది నాకు. బట్ మిగతా ఐ ట్రై టు డూ మై బెస్ట్. డైరెక్టర్ గారు చెప్పినట్టు, రాఘవ్ గారు చెప్పినట్టు, మా డిఓపి గారు ఎప్పుడైనా మంచి ఫ్రేమ్ పెట్టినప్పుడు, ఆదిత్య మీరు అక్కడికి వెళ్ళాలి, నేను ప్రతిసారి ఒప్పుకున్నా, ఓకే సార్ మీరు మీ మంచి ఫ్రేమ్ కోసం అసలు మీరు కాంప్రమైజ్ చేయకండి, నేను వెళ్తాను, ఏ కొండలైనా సరే, ఏ వాటర్ ఫాల్ అయినా సరే, ఎక్కడైనా సరే. సో అట్లాంటివి కూడా జరిగింది. సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ మీ ఫిజికల్ ఛాలెంజ్ అండ్ దర్ దెన్ మెంటల్ ఛాలెంజ్.